హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా మనం స్టాక్స్ ఒక కన్సాలిడేషన్ ఫేస్ ని దాటి ఒక మంచి బ్రేక్అవుట్ గానీ ఇచ్చినట్టయితే చార్ట్స్ ని ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, అటువంటి స్టాక్స్ లో బ్రేక్అవుట్స్ కానీ వచ్చినట్టయితే మనం చాలా ఉత్సాహానికి లోనవుతాం. అయితే ఇక్కడ నేను ఈ రోజు మాట్లాడబోయే వీడియోలోనే అటువంటి రెండు స్టాక్స్ ఏవైతే ఒక పీరియడ్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత, ఒక కన్సిడరబుల్ టైం తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ని ఈ జూన్ 2025 లో చూసాయో అటువంటి స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ బ్రేక్అవుట్స్ అనేవి ఏదైనా టెక్నికల్ పరంగా వచ్చిన ఒక మామూలు మార్పా, లేకపోతే ఈ కంపెనీ ఫండమెంటల్ గా కూడా కొంచెం బలంగా తయారైందా అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్స్ అండ్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి ఈరోజు మనం చూడబోయేది తన యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ని దాటుకుని కన్సాలిడేషన్ ఫేస్ తర్వాత ఒక బ్రేక్అవుట్ కి గురైన రెండు స్టాక్స్ గురించి. మొట్టమొదటి కంపెనీ మనం చూడబోయేది క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్. అయితే వీళ్ళు 1986లో స్థాపించబడి ఈ రోజు మన దేశంలోని ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని అగ్రస్థానంలో నిలిచారు. వీళ్ళు వివిధ రకాల సెక్టార్స్ కి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని, అంటే వీళ్ళు తయారు చేసే కాంపోనెంట్స్ అండ్ సబ్ అసెంబ్లీస్ ని ఆటోమోటివ్ రంగానికి సంబంధించి ఇండస్ట్రియల్ యూజ్ లో వాడే పరికరాలు, అందులో వాడే కాంపోనెంట్స్ అండ్ ఇంజనీర్డ్ ఇండస్ట్రీ కూడా సంబంధించినవన్నీ కూడా వీళ్ళు వాడుతున్నారు, అంటే తయారు చేసి మనకు అందిస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీకి కానీ మనం చూసినట్టయితే 3 రకాల వర్టికల్స్ అనే దాని నుంచి వీళ్ళకి ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. మొట్టమొదటిది అల్యూమినియం ప్రొడక్ట్స్ నుంచి 60% వరకు ఆదాయం వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా లైట్ వెయిట్ అయిన అల్యూమినియం ప్రొడక్ట్ సిలిండర్ రోల్స్ ఆర్ బ్లాక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని తయారు చేసి ఏవైతే మనం ద్విచక్ర వాహనాలతో పాటుగా ఇండస్ట్రీస్ లో కూడా వాడుతూ ఉంటామో వాటిని వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. అండ్ రెండో వర్టికల్ నుంచి 28% ఆదాయం వస్తుంది. అదే పవర్ ట్రైన్ మేనేజ్మెంట్. ఈ వర్టికల్లో పవర్ ట్రైన్ తో పాటుగా ఏదైతే కీ ఇంజిన్ అండ్ మిగతా పవర్ ట్రాన్స్మిషన్ చేసే పరికరాలని, మనం ఏవైతే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అండ్ ఫార్మింగ్, అంటే మనం వ్యవసాయం చేసే ఈ పరికరాల్లో కానీ, మైనింగ్, కన్స్ట్రక్షన్, ప్రతి ఒక్క పరికరాల్లో ఆర్ ఇటువంటి వెహికల్స్ లోనే ఆర్ మెషినరీస్ లోనే ఈ కాంపోనెంట్స్ అనేవి వాడుతూ ఉంటాము. సో దాన్ని తయారు చేసి ఈ రెండో వర్టికల్ 28% అనేది ఆదాయం ఆ వర్టికల్ నుంచి వాళ్ళకి వస్తుంది. అండ్ మూడవది అసలు ఆటో ఇండస్ట్రీకి సంబంధమే లేకుండా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ తో పాటుగానే హై వాల్యూ సబ్ అసెంబ్లీస్ తో పాటుగా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇటువంటి సేవలని ఈ పర్టికులర్ వర్టికల్ నుంచి అందిస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి వీళ్ళకి దాదాపు ఆదాయం అనేది 12% వరకు వస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ మనం అనలైజ్ చేసి చూస్తే గత 3 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క సేల్స్ అనేది 37% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కి గురైంది. కానీ నెట్ ప్రాఫిట్ మాత్రం కేవలం 9% మాత్రమే పెరిగింది ఇదే టైంలోనే. ఈ సంవత్సరంలో గానీ చూసినట్టయితే Q1 కల్లా వీళ్ళ యొక్క సేల్స్ 1784 crores కి రీచ్ అయ్యి 55% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూపించింది. అయితే దీని వెనకాతల కారణం ఏంటి? అల్యూమినియం ప్రొడక్ట్స్ రంగం ఏదైతే ఉందో అది 2 రెట్లు ఎక్కువ పెరిగి 1071 crores సేల్స్ ని నమోదు చేసుకుంది. దీనికి వెనక గల కారణం ఉన్న క్లయింట్స్ ఇంకా ఎక్కువగా పెరగడం అండ్ ఈ కంపెనీ వాళ్ళు కొత్త కంపెనీస్ ని కొనుగోలు చేయడం తోటి వాళ్ళ యొక్క సేల్స్ పరంగా కూడా వీళ్ళకి ఎదుగుదల అనేది లభించింది. డిఆర్ యాక్సియాన్ అనే వీళ్ళ యొక్క కంపెనీ ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కల్లా 408 కోట్ల క్వార్టర్లీ రిటర్న్స్, అంటే సేల్స్ ని చూపించింది. సో ఇదొక మంచి ఎదుగుదల సూచనగా తెలుస్తుంది. అండ్ అలానే వీళ్ళ ఖర్చుల విషయానికి కానీ వచ్చినట్టయితే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా 59.3%, అంటే వీళ్ళ యొక్క ఆదాయం ఎలాగైతే పెరుగుతుందో దానికన్నా వేగంగా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం పెరగడం మనం చూసాం. అందులో ముఖ్యంగా మనం ఎంప్లాయీ కాస్ట్ ఒక 95% పెరిగి మిగతా కాస్ట్ అన్ని ఒక 77% వరకు పెరగడం చూడడం వల్ల కూడా, దీన్ని చూసిన తర్వాత కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 34.5% పెరిగింది. కాకపోతే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది. 227 బేస్ పాయింట్స్ లో 14.85% దగ్గర స్థిరపడింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి రావడానికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ విషయానికి కానీ వస్తే ఇంట్రెస్ట్ అండ్ డెప్రిసియేషన్ చెరుకు 35% అండ్ 41% పెరగడం తోటి నెట్ ప్రాఫిట్ 18.6% పెరిగినప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్ లోని మనం తగ్గింపు, అంటే 3.92% కి పడిపోవడం అనేది మనం చూసాము. సో భవిష్యత్తులో ప్రణాళికలు ఎదుగుదల దిశగా ఎలాగున్నాయి? వీళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాల పాటు 2-3 సంవత్సరాల్లోనే వీళ్ళ యొక్క ఆదాయం 7,000 కోట్ల దగ్గర ఉండాలి అండ్ ఎబిడ్డా 1,100 కోట్ల దగ్గర స్థిరపడాలి అని అంటూ, అంటే ఎబిడ్డా మార్జిన్ పరంగా కానీ చూసుకుంటే 15 నుంచి 15.5% వీళ్ళు ఒక ఎదుగుదలని ఆశిస్తున్నారు. అండ్ దాని దిశగానే వీళ్ళు పనిచేస్తున్నారు కూడా.
ఇటువంటి ఎదుగుదల కావాలి అని అంటే వీళ్ళు క్యాపిటల్ పరంగా ఒక 800 కోట్లని ఖర్చు పెట్టి గ్రోత్ పరంగా 20-25% వరకు పెరుగుద్దని ఆశిస్తున్నారు. అండ్ వీళ్ళకి గురుగ్రామ్ లోని ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ని అమ్మడానికి కోసం ఏజిఎం లో అప్రూవల్ తీసుకోవడంతో పాటు ఈ ల్యాండ్ అమ్మడం నుంచి వీళ్ళకి 350 కోట్ల వరకు ఇన్ఫ్లో అనేది లభిస్తుందని తెలుస్తుంది. అండ్ ఏదైతే పవర్ ట్రైన్ వర్టికల్ నుంచి వీళ్ళకి 28% ఆదాయం అనేది వస్తుందో ఈ సంవత్సరంలో మొట్టమొదటి క్వార్టర్ లోని 15.2% మార్జిన్ ని వీళ్ళు నమోదు చేసుకున్నారు. అంటే గత 4 క్వార్టర్లు పోలిస్తే ఇది చాలా ఎక్కువని. అండ్ నెక్స్ట్ వీళ్ళకి కొత్తవాడి ప్లాంట్. సో నెక్స్ట్ వీళ్ళకు ఉండే ఈ కొత్తవాడి ప్లాంట్ లో ఏదైతే ప్రస్తుతం 875 crores వరకు ఆదాయం అనేది వస్తుందో దాంట్లో 50% వరకు అంటే దాదాపుగా 400 కోట్ల పైగానే 2030 లోపు సెక్యూర్ చేసి పెట్టేసుకున్నారు. అంటే ఆర్డర్ బుక్ అండ్ డిమాండ్ ని అంతవరకు స్థిరంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్రూడ్స్ ఏవైతే వీళ్ళు 2027 నుంచి 29 మధ్యలో చేయబోతున్నారో 29 లోపు వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి లభిస్తాయని అర్థమవుతుంది. అండ్ వీళ్ళు తయారు చేసే ఇటువంటి కాంపోనెంట్స్ అండ్ సబ్ అసెంబ్లీస్ లోని ఫ్రాన్బర్గ్ టెక్నాలజీ ఏదైతే జర్మనీకి సంబంధించిన ఈ పర్టికులర్ టెక్నాలజీ కి సంబంధించిన టీమ్ ని కూడా వీళ్ళు ఏర్పరచుకుని వాళ్ళు తయారు చేసే పరికరాల్లో ఇటువంటి టెక్నాలజీని ఇంక్లూడ్ చేసి ఇంకా మంచి రిజల్ట్స్ ని అందించాలి అని అంటూ చేయడంతో చాలా మంచి వినియోగదారులు పెరగడం కానీ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ కి మార్కెట్ లో షేర్ పెరగడం కానీ మనం చూడబోతున్నామని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ జర్మనీకి సంబంధించిన ఒక పెద్ద కంపెనీ ఏవైతే మీడియం డ్యూటీ ట్రక్స్ ని తయారు చేయడానికి మన దేశం ఇండియా ఒక మంచి హబ్ గా ఉంటుంది అని తెలియపరిచారో అప్పటి నుంచి ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో డిమాండ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోయింది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ ని చూసుకుని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లోని లాంగ్ టర్మ్ బారోయింగ్స్ దీర్ఘకాలికంగా వీళ్ళు తీసుకున్న అప్పులు 47% పెరిగింది. దీనికి ముఖ్యమైన కారణం వివిధ రకాల కంపెనీని కొనుగోలు చేయడం అండ్ అలానే ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడం. దీనితో పాటుగా ఇన్వెంటరీస్ కూడా 1041 కోట్లు ఉండేవి కాస్త 1300 కోట్ల దాకా పెంచారు. రిసీవబుల్స్ కూడా ఇదే టైంలోనే 59% అంటూ పెరగడం మనం చూసాం. సో ఈ పర్టికులర్ దీంట్లోని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 513 కోట్లు ఉండేది కాస్త 283 కోట్లకి పడిపోయింది. దీనికి ముఖ్యమైన కారణం వర్కింగ్ క్యాపిటల్ పెరిగిపోవడం అండ్ అలానే ఇన్వెంటరీస్ తో పాటు రిసీవబుల్స్ కూడా పెరిగాయి. ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క క్యాష్ సైకిల్ ని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నట్టుగానే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళకి కరెంట్ ఉన్న పిఈ రేషియో 73.4 టైమ్స్ ఉంది. సో దీని యొక్క ఆధారంగా వీళ్ళ యొక్క వాల్యుయేషన్, వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అన్ని కూడా ఇండస్ట్రీ యొక్క యావరేజ్ తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓకే అని మనం అనుకోవచ్చు. డెట్ ఈక్విటీ రేషియో కూడా ఇండస్ట్రీ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా ఇండస్ట్రీ యావరేజ్ 5 ఉంటే వీళ్ళకి జస్ట్ 2.35 ఉందన్నమాట. సో అప్పుల పరంగా వీళ్ళు కొంచెం జాగ్రత్తని వహించాలి. స్టాక్ పరంగా టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే 2021లో ఐపీఓకి వెళ్ళిన ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ అక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు 3 times రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6500 లెవెల్ దగ్గర రిజెక్షన్స్ ని ఫేస్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కన్సాలిడేట్ అవుతూ ఈ జూన్ లోని ఒక మంచి బ్రేక్అవుట్ కి వచ్చింది. కాకపోతే స్టాక్ లెవెల్ 6500 కన్నా పడిపోతే అది మళ్ళీ కరెక్షన్ కి గురవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ కంపెనీ ఎటువంటి రిస్క్ ని ఫేస్ చేస్తుంది? మొట్టమొదటిది ఈ కంపెనీ ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారం కావాల్సిన ప్రొడక్ట్స్ అందిస్తున్నారు కాబట్టి ఆటో ఇండస్ట్రీకి సంబంధించిన ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఎక్కువగా సైకిల్స్ కి గురవుతూనే ఉంటుంది. సో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరికి తెలియని విషయం. అండ్ రెండవది గాని చూసినట్టయితే గత సంవత్సరంలో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని డిమాండ్ అంత పెద్దగా లేదు. సో గత సంవత్సరంలో గాని చూసినట్టయితే కమర్షియల్ వెహికల్స్ కి డిమాండ్ చాలా ఫ్లాట్ గానే ఉంది. సో అక్కడ వీళ్ళు చాలా వరకు ఒక ఎదుగుదల ఆగిపోయినట్టుగా, మ్యూట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే కొరియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ యొక్క డిమాండ్ పడిపోవడంతో వీళ్ళు తయారు చేసే ఐసీఈ కాంపోనెంట్స్ తయారు చేసి అక్కడ ఎక్స్పోర్ట్స్ చేసే ఈ డిమాండ్ కూడా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. రెండవది వీళ్ళకి ఒక సన్ బీమ్ కంపెనీలో ఏదైతే లేబర్ ఇష్యూ వెళ్తూ ఉందో అది సెటిల్ అయినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చే మార్జిన్స్ అనేది ఇంకా అంత వేగాన్ని చూడలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి? సో అక్కడ వివిధ రకాల ఈ అసెట్స్ ని కొనుగోలు చేయడం కానీ సేల్స్ ని ర్యాంప్అప్ చేయడంలో ఇటువంటి వాటిలో ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టేస్తున్నారు. అండ్ వీళ్ళకి అత్యధికంగా 60% వరకు ఆదాయం వచ్చేది అనేది అల్యూమినియం ప్రోడక్ట్స్ యొక్క అమ్మకాల నుంచి. సో ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వస్తే తప్పకుండా వీళ్ళు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 హ్యుండాయ్ మోటార్స్. సో హ్యుండాయ్ మోటార్స్ గురించి మన అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ హ్యుండాయ్ గ్రూప్ కి సంబంధించి 1996లోని ప్యాసింజర్ వెహికల్స్ ని తయారు చేసే ఒక
ఎక్స్క్లూజివ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా వీళ్ళు మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం గాని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో ప్యాసింజర్ వెహికల్స్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లోని స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మన దేశంలో జూన్ 2025 నాటికల్లా వీళ్ళ మార్కెట్ షేర్స్ గాని చూస్తే ప్యాసింజర్ వెహికల్ లో 12.87% ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో 3.9% మార్కెట్ షేర్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకు ఉండే పోర్ట్ఫోలియో పరంగా గాని చూస్తే 14 వెహికల్స్ తయారీ చేస్తున్నారు. అండ్ 14లో కూడా వేరియంట్స్ అనేవి వివిధ రకాల మోడల్ 450కి పైగా వేరియంట్స్ అండ్ మోడల్స్ ని వీళ్ళు తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. వివిధ రకాల కాంపోనెంట్స్, హ్యాచ్ బ్యాగ్స్, సెడాన్స్, ఎస్యూవీస్. అయితే ఇటీవలే మన కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ మారడంతో పాటు రూల్స్ కూడా మార్చడం తోటి ఈ సిఎన్జి కంప్రెస్డ్ ఫ్యూయల్ ని వాడే ఈ పర్టికులర్ ఫ్యూయల్ మిక్స్ వెహికల్స్ కూడా మారినాయి. సో గత సంవత్సరం 11% ఉండే ఈ ప్రోడక్ట్ మిక్స్ ఈ సంవత్సరం 16% వరకు పెరిగింది. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగానికి వస్తే 1.4% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాన్ని గానీ తొలగించినట్టయితే పెట్రోల్ మీద నడిచే బండిల్ యొక్క షేర్ 63% ఉంటే డీజిల్ మీద తయారు చేసే వీళ్ళ బండిల్ యొక్క ప్రోడక్ట్ మిక్స్ 20% వరకు నడుస్తుంది. కార్ సేల్స్ తో పాటు మాత్రమే కాకుండా వివిధ రకాల పార్ట్స్ ని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు, తయారు చేసి అందిస్తున్నారు. ఇది 6% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క సేల్స్ పెరిగిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 13%, కానీ ప్రాఫిట్ మాత్రం 25% అదే టైంలో పెరగడం మనం చూసాం. సో ఈ ఇయర్ కి ఫస్ట్ క్వార్టర్ కల్లా కంపెనీ యొక్క రెవెన్యూ 1641 crores అంటే 5.4% గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే సేల్స్ వాల్యూమ్ 6% పడిపోయింది. అంటే మన దేశంలోని ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ప్యాసింజర్ వెహికల్ సేల్స్ యూనిట్స్ అనేవి 1,80,000 వరకు ఉంది. అందులో డొమెస్టిక్ మార్కెట్ లో చూస్తే 11.5% తగ్గి కేవలం 1,32,000 యూనిట్స్ వరకే ఈ పర్టికులర్ టోటల్ డిమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి డిమాండ్ తగ్గిపోవడం వల్ల మార్జిన్స్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్జిన్స్ విషయానికి గానీ వచ్చినట్టయితే కొంత కాస్ట్ కంట్రోల్ చేసి వీళ్ళు ఇంపోర్ట్స్ చేసుకోకుండా లోకల్ గా ఉండే ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి మార్జిన్స్ ఎంతో కొంత స్టేబుల్ గానే ఉంది. కానీ ఎక్స్పెన్సెస్ పరంగా వస్తే 5.2% తగ్గి 1,423 crores ని రీచ్ అయ్యింది. మెటీరియల్స్ యొక్క కాస్ట్ కూడా అలానే ఉంది. ఎంప్లాయీ కాస్ట్ 12.8% పెరగడంతో 62.4 crores ని రీచ్ అయింది. రెవెన్యూ మీద ఈ కాస్ట్ తగ్గకపోవడంతో ప్రెజర్ అనేది పెరిగిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 6.6% పడిపోయి 219 crores దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 13.3% దగ్గర స్థిరపడింది. అంటే 18 బేస్ పాయింట్స్ తగ్గిపోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ 8.1% తగ్గింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 25 బేస్ పాయింట్స్ తగ్గి 8.3% కి రీచ్ అయింది. అయితే భవిష్యత్తు ప్రణాళికలు ఎలాగున్నాయి? ప్రస్తుతం వీళ్ళకుండే ఎస్యూవీ సేల్స్ ఏదైతే మార్కెట్ ఉందో గత 30 నెలలతో పాటు పోలిస్తే జూన్ 2025లో టీఐవి వాల్యూ చాలా తక్కువ వచ్చింది. కాకపోతే ఇది మెరుగుపడుతుందని చాలా వరకు మేనేజ్మెంట్ వాళ్ళు ఆశిస్తున్నారు. దీని వెనకాల కారణం ఏంటి అంటే ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరం Q2, Q3లోనే మంచిగా వర్షాలు పడతాయి. అండ్ దీనితో పాటుగా మంచి ఫెస్టివిటీ, మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం అందరం కూడా కొత్త కారు కొనడం ఒక సెంటిమెంట్ కింద అనుకుంటాం. కాబట్టి ఈ సెంటిమెంట్ వీళ్ళ ఫేవర్ లో వర్క్ చేస్తుందని అండ్ అలానే ప్రభుత్వం వాళ్ళు కొన్ని తీసుకునే స్టెప్స్ తోటి ట్యాక్స్ రిలీఫ్స్ అందిస్తున్నారు. పే కమిషన్ యొక్క సాలరీస్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయితే ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్ చేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్ మనం తీసుకోవాలి అనే ఆలోచన కలుగుతున్న దిశగా ఒక పాజిటివిటీగానే చూస్తున్నారు. డిమాండ్ పరంగా చూస్తే నగరాల కన్నా పల్లెటూరుల్లోని అది కూడా ఎక్కువగా ఎస్యూవీస్ ని కొనుక్కుంటే ఒక మంచి స్టేటస్ ఉంటుంది. అండ్ దానికి తగినట్టుగా వర్షాలు బాగా పడి అక్కడ కూడా వాళ్ళ యొక్క పంటకి మంచి డబ్బులు గానీ లభించినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక కారు కొనుక్కుంటారు. అండ్ ఇది ఒక మంచి సూచనగా ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ వాళ్ళు భావిస్తున్నారు. అండ్ అలానే మనం క్రేటా విషయానికి వస్తే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క అతి ముఖ్యమైన బలం క్రేటా. మొట్టమొదటిగా కార్ తీసుకునే వాళ్ళు ఒక 40% ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే అందులోని క్రేటాని ఫస్ట్ టైం కొనుక్కోవాలి అని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య 32% వరకు పెరిగింది. ఇది 5 సంవత్సరాల ముందు కేవలం 13% మాత్రమే ఉండేది. ఎందుకు ఇంతలాగా ఈ పర్టికులర్ కార్ మీద అందరికీ ఒక మోజు ఉందంటే ఈ కార్ వాళ్ళు చాలా చక్కటి ప్రీమియం ఫీచర్స్ ని అదే ధరలకి అందిస్తున్నారు. రూఫ్ టాప్ కావచ్చు, ఆటోమేటైజేషన్ కావచ్చు, వివిధ రకాలుగా. సో 2030 లోపల ఇందులోని ఇంకో ఈ కంపెనీ వాళ్ళు ఇదే ప్రీమియంజేషన్ ఫ్యాక్టర్స్ ని వాడుతూ 26 ప్రోడక్ట్స్ ని మార్కెట్ లోకి దించాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ క్రేటా విషయానికి గానీ వచ్చినట్టయితే ఈ సెగ్మెంట్ లో ఎంత డిస్కౌంటింగ్ గురైనప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రైజింగ్ పవర్ అనేది ఈ క్రేటా సెగ్మెంట్ కి తగ్గట్లేదు. నేను ఇదివరకు చెప్పినట్టుగానే మంచి హైయర్ ఎండ్ ప్రీమియమైజేషన్ మోడల్స్ ని వీళ్ళు అదే ధరకి అందిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ డిమాండ్ అనేది అలాగే ఉంటుంది. అండ్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ పరంగా గానీ చూస్తే పూణేలోని వీళ్ళు ఇటీవలే జూన్ 2025లోనే ఒక ప్రోడక్ట్ ని ఒక ప్లాంట్ ని నిర్మించారు. సో దీన్ని నిర్మించడం వల్ల వచ్చే Q3 లోపు ఇక్కడ సబ్ అసెంబ్లీస్ కూడా తయారవుతుంది. సో ప్రస్తుతం 1,70,000 యూనిట్స్ ని అదనంగా వీళ్ళు దీంతో యాడ్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకొక 2 సంవత్సరాల్లోని ఇది 2,50,000 యూనిట్స్ వరకు పెరుగుతుంది. అంటే
చెన్నైలో వీళ్ళకు ఉండే ప్లాంట్ 8,24,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే పూణేతో పాటు కలుపుకున్నట్టయితే 1 మిలియన్ యూనిట్స్ ని చాలా సులువుగా వీళ్ళు తయారు చేస్తారు. సో దీనితో పాటుగా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ ని లోకల్ గానే ప్రొడ్యూస్ చేయాలి అనే ఈ నినాదం వచ్చిన దగ్గర నుంచి 82% వరకు ప్రతి ఒక్క కాంపోనెంట్స్ కి సంబంధించిన లోకల్ ప్రొడక్ట్స్ నే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో డిమాండ్ ఇక్కడ కూడా పెరిగినట్టుగానే ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ పరంగా మనం తెలుసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అని అంటే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ పరంగా క్యాష్ ఫ్లోస్ ఏమో 50% పడిపోయి అంటే 9,200 కోట్ల నుంచి 4,300 కోట్లకి పడిపోయింది. ఎందుకింత పడిపోయింది? వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువగా స్వింగ్ అవడం వల్ల పేయబుల్స్, రిసీవబుల్స్ ఇలాంటి ఇన్వెంటరీస్ అన్ని పెరిగిపోవడంతో వీళ్ళకి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. సో ఇన్వెస్టింగ్ అండ్ ఫినాన్స్ అవుట్ ఫ్లోస్ ని బాగా కంట్రోల్ చేయడం వల్ల నెట్ క్యాష్ ఫ్లోస్ పరిస్థితి చూస్తే పాజిటివ్ గానే ఉంది, 3,872 crores వద్ద. ఇప్పుడు మారుతితో పాటుగానే పోల్చి చూసినట్టయితే హ్యుండైకి జస్ట్ 1/3 ఆఫ్ ద సేల్స్ మార్కెట్ మాత్రమే ఉంది. కాకపోతే ఎఫిషియన్సీ రిటర్న్స్ పరంగా వీళ్ళు మారుతిని దాటుకుని ఎక్కడో ఉన్నారు. అసెట్ టర్నోవర్ రేషియో కూడా 2.45 అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 53.9%. రెండు కూడా వీళ్ళ యొక్క మిగతా వాళ్ళని పోలిస్తే ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నట్టుగానే. రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.8%. ఇది షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూని క్రియేట్ చేస్తుంది, అంటే టాప్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీగానే పేర్కొంది. సేల్స్ గ్రోత్ కేవలం 13.5% ఉంది, అంటే మారుతి అండ్ మహీంద్రాతో పోలిస్తే వెనకబడినట్టు అని చెప్పుకోవచ్చు. మార్జిన్స్ ఏమో 8.15%, మీడియన్ కన్నా కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే క్యాష్ కన్వర్షన్ 0.49, అంటే మీడియన్ అండ్ పియర్స్ తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. క్యాపిటల్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిటబిలిటీలోని వీళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే ముందస్తులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు క్యాష్ జనరేషన్ అండ్ గ్రోత్ లోని కొంచెం వెనకబడి ఉన్నారు. అయితే ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ పరంగా, స్టాక్ పరంగా గానీ చూస్తే గత సంవత్సరం అక్టోబర్ 2024లో వీళ్ళు ఐపీఓకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ 2000 లెవెల్ దగ్గర రిజెక్షన్స్ ని ఫేస్ చేసి కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. జూన్ 2025లోనే ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ పీరియడ్ కి కన్సాలిడేషన్ ఫేస్ లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం బ్రేక్అవుట్ కి అయితే వచ్చింది. 2200 కన్నా ఇప్పుడు లెవెల్ పడిపోతే ఈ కన్సాలిడేషన్ ఫేస్ లోకి మళ్ళీ రీఎంటర్ అయిందని అనుకోవచ్చు, అంటే బ్రేక్అవుట్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. కంపెనీ ఫేస్ చేయవలసిన రిస్క్స్ ఏమున్నాయి? మొట్టమొదటిగా చూస్తే డొమెస్టిక్ మార్కెట్ లో డిమాండ్ అనేది గత 30 నెలలతో పాటు పోల్చినట్టయితే తక్కువ నమోదు చేసుకుంది. కాకపోతే ఇది ఇంప్రూవ్ అవుతుంది అని మేనేజ్మెంట్ వాళ్ళు వివిధ రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ రెండవది, కొత్త కాంపిటీటర్స్ రావడం తోటి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మీద 3.4% డిస్కౌంట్స్ ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు. దీనివల్ల మార్జిన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ మూడవది, వీళ్ళు ఇప్పుడే పూణేలోని ప్లాంట్ ని ఏర్పరిచారు కాబట్టి దానివల్ల మార్జిన్స్ పైన చాలా వరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, జియో పొలిటికల్ అండ్ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కూడా తగ్గిపోవడంతో ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్స్ పైన ఈ ప్రభావం అనేది పడిపోతుంది. అండ్ కెఫే నార్మ్స్ అని వివిధ రకాల రెగ్యులేటరీ రూల్స్ ని తీసుకురావడం తోటి ఏమవుతుంది, ఇక్కడ సేల్స్ యొక్క రిస్క్ ఉంటుంది. ఇవి కానీ పాటించకపోతే పెనాల్టీస్ చెల్లించాల్సి వస్తుంది. సో ఇటువంటి రిస్క్స్ ని హ్యుండై మోటార్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 కంపెనీస్ యొక్క స్టాక్స్ కన్సాలిడేషన్ ఫేస్ తర్వాత బ్రేక్అవుట్స్ కి గురయ్యాయి. సో మీ పోర్ట్ఫోలియోలోని ఈ స్టాక్స్ ఏమైనా మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇది కేవలం మేము ఒక రికమెండేషన్ పర్పస్ కోసం ఇవ్వడం జరగట్లేదండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ ఇలాగున్నాయని చెప్పడం మాత్రమే మా బాధ్యతగా వహిస్తూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.